ఇంటర్ విద్యార్థినికి అబార్షన్ చేయడం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్ర అమలాపురంలో సంచలనంగా మారింది. ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహిస్తున్న ప్రభుత్వ వైద్యురాలు ఆ నిర్వహణకి పాల్పడ్డారు. మామిడికుదురు మండలానికి చెందిన బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇమ్రాన్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో లొంగదీసుకోవడంతో 6 నెలల గర్భవతిగా మారింది. గుట్టు చప్పుడు కాకుండా పి గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ శిరీష అమలాపురంలో నిర్వహిస్తున్న ఉమెన్స్ కేర్ ఆసుపత్రిలో అబార్షన్ చేశారు. అయితే ఆపరేషన్ వికటించి హెవీ బ్లీడింగ్ కావడంతో బాలిక ఆరోగ్యం క్షీణించింది. మృతి చెందిన 6 నెలల పతికందను పూడ్చిపెట్టేశారు. ఈ దారుణం వెలుగులోకి రావడంతో జనసేన మహిళా నేత ఏపీ బాల హక్కుల కమిషన్ సభ్యురాలు కొప్పుల నాగమానస ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యురాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో గర్భానికి కారణమైన యువకుడు సహా 2 స్నేహితులు పరారీ అయ్యారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బేబీకి 6 గ్రామ్స్ ఉంది. మీరు నర్సింగ్ మీ క్వాలిఫికేషన్ ఏంటి? ఎన్ని గంటలకు జాయిన్ అయింది ఏంటనేది కదా మెయిన్ ప్రిలిమినరీ 6 గ్రాములు హెమోగ్లోబిన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎప్పుడు ఎక్కించారు? నైట్ ఎక్కించేసి ఇప్పుడు మళ్ళీ వదిలేసారా? ఏ గ్రూప్ ఎక్కించారు చూపించండి. బ్లడ్ ప్యాకెట్ పెట్టండి. బ్లడ్ ప్యాకెట్ ఫాస్ట్గా తీసుకురండి. ఫోన్లో రికమెండేషన్ చెక్ మేడం త్వరగా హలో ఎవరు చెప్పండి. నేను చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ డాక్టర్ నాగమానస. రండి ఇక్కడికి, హాస్పిటల్ దగ్గరికి రండి ఫాస్ట్. ఇది ఉమెన్ కేర్ అదే బ్లాక్ బ్రిడ్జ్ స్వర్ణ వాటర్ ప్లాంట్ ఆపోజిట్ ఉమెన్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్. ఉమెన్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్ అండి. ట్రాఫిక్ దగ్గరలో అని చెప్పండి. హాస్పిటల్ అక్కడ దగ్గర ఓపెన్ చేయకుండా వీళ్ళు కేసెస్ అన్ని బ్యాక్ నుంచి చేసేస్తున్నారండి. నేను వచ్చి ఇప్పుడు ఓపెన్ చేయించాను, మీకు కనిపిస్తుంది. ఫాస్ట్గా ఫాలో వెంటనే నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏంటి నీకు ఇబ్బంది అని అడిగితే, మరి ఆ ఇబ్బంది ఆవిడ చెప్పడం, నాకు విపరీతంగా నొప్పి వస్తుందండి కడుపులో, నేను అబార్షన్ చేయించుకోవడం కోసమని ఇక్కడికి వచ్చాను, నాకు రాత్రి 2 ట్యాబ్లెట్స్ ఇచ్చారు నొప్పులు రావటానికి అని చెప్పి, దాని ద్వారాగా అబార్షన్ అయిపోతుందని చెప్పని డాక్టర్ గారు నాకు చెప్పడం జరిగింది అని చెప్పారు. అయితే ఇక్కడ డాక్టర్ గారు లేరు. ఆ అమ్మాయి చాలా నొప్పులతో ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది. నర్సింగ్ స్టాఫ్ కూడా సరిగ్గా లేరు, ఎవరో ఒకరు ఉన్నారు. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయితో ఎదర షట్టర్ ఓపెన్ చేయించి, ఏంటమ్మా ప్రాబ్లము, డాక్టర్ గారికి ఫోన్ చేయమ్మా అంటే, డాక్టర్ గారు నేను 7 గంటలకు ఇక్కడికి వచ్చాను, కరెక్ట్గా 7:15కి, డాక్టర్ గారు 9:15కి ఇక్కడికి రావటం జరిగింది. అయితే నేను కేస్ షీట్ చూస్తే కేస్ షీట్ కూడా సరిగ్గా లేదు సక్రమంగా. ఆ కేస్ షీట్లో మరి ఆవిడ రాసింది ఏంటి అంటే, ఎనీమియాతో 6 హెమోగ్లోబిన్ పర్సంటేజ్ 6.8 గ్రామ్స్ ఉంది అని చెప్పని ఆవిడ అందులో మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ జరుగుతున్న లైవ్ పరిస్థితి ఒకటైతే, కేస్ షీట్లో ఉన్న కేస్ హిస్టరీ ఒక పరిస్థితిగా ఉంది. కాబట్టి ఇటువంటివి మెయిన్ డాక్టర్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ సిహెచ్సి పి గన్నవరంలో పనిచేస్తున్నారు. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ మరి లేని పేదవాళ్ళందరికీ కూడా, గర్భిణీ స్త్రీలకు కానీ పిల్లల విభాగం కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మరి డాక్టర్స్ సరిగ్గా లేరు అని చెప్పని ప్రైవేట్ హాస్పిటల్స్లో సిజేరియన్స్కి మరి పిల్లలకి ఏ ఇబ్బంది వచ్చినా ఇక్కడి నుంచి కాకినాడ హయ్యర్ సెంటర్ వాళ్ళ పేషెంట్ చెప్తున్నది ఏంటంటే, తను కన్సీవ్ అయినట్టు, ఇప్పుడు ఆవిడకి 6 months వచ్చినట్టు చెప్తా ఉన్నారు. అబార్షన్ కొరకు వచ్చాం మేము, మమ్మల్ని అడ్మిట్ చేశారు, అబార్షన్ చేస్తానన్నారు అని పేషెంట్ చెప్తా ఉన్నారు. ఇదండి జరిగింది. అంటే యాక్చువల్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇవ్వాలి, కానీ అట్లా ఇక్కడ జరగలేదు. అలాగే ఓపీ కేస్ షీట్లో వీళ్ళు
మామూలుగా ఎనిమియాతో సఫర్ అవుతున్నారని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంది కేస్ షీట్ మీద. కానీ పేషెంట్ చెప్తుంది ఏంటంటే నాకు నొప్పులు రావడానికి ట్యాబ్లెట్ ఇచ్చారని పేషెంట్ చెప్తా ఉన్నారు. కేస్ షీట్లో అయితే అది మెన్షన్ చేయలేదు. ఒక యాంటీబయాటిక్ సంబంధించి ఒక బ్లడ్ 2 పాయింట్స్ ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. యాక్చువల్గా ఈ కేసులో 6 గ్రాముల కేసులు అనేది నేను చిన్న హాస్పిటల్స్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. వెంటనే హయ్యర్ సెంటర్కి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్న చోటకి హయ్యర్ సెంటర్కి రిఫర్ చేయమని చెప్తున్నాం అండి. అతను సిహెచ్సి గన్నవరంలో వర్క్ చేస్తున్నారంట. ఎవరైనా సరే ఏంటంటే యూజువల్గా మనం జరుగుతున్నది ఏమంటే అవుట్ ఆఫ్ అవర్స్లో చేసుకోవాలి. అంతవరకు గవర్నమెంట్ అలౌ చేస్తుంది. అంతేగాని డ్యూటీ అవర్స్లోనే వచ్చి నేను ఇక్కడ కూర్చొని ప్రాక్టీస్ చేస్తానంటే అది క్రైమ్ అండి. తర్వాత ఇవిడి గన్నవరంలో ఎప్పుడెప్పుడు అటెండ్ అవుతున్నారు, డ్యూటీస్కి అటెండ్ అవుతున్నారా లేదా ఇవన్నీ కూడా తర్వాత నేను వాళ్ళ అటెండెన్స్ ద్వారా అక్కడ ఉన్న సూపరింటెండెంట్ ద్వారా కూడా డేటా తీసుకుంటాం. అలాగే ఇక్కడున్న పేషెంట్ స్టేట్మెంటు ఇక్కడ ఇప్పటి వరకు మనం రివీల్ చేసింది ఈ విషయాలన్నీ ఒక కూలంకుషంగా ఒక రిపోర్ట్ రూపంలో హైయర్ ఆఫీషియల్స్కి సబ్మిట్ చేస్తాం ఫర్దర్ యాక్షన్ కోసం. అదేనండి ఇప్పుడైతే ఏమైతే మన కేస్ షీట్లో మనం అన్ని గుర్తించామో పేషెంట్ స్టేట్మెంట్ అన్ని డీటెయిల్గా తీసుకొని ఇది కలెక్టర్ గారికి నోటు రూపంలో కలెక్టర్ గారికి డీటెయిల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. సార్ దీని మీద యాక్షన్ తీసుకుంటారు. అలాగే స్టేట్కి కూడా ఇంటిమేట్ చేయాల్సి ఉందండి. అడిషనల్ డైరెక్టర్ ఎంసీహెచ్ వింగ్ ఉంటుంది, ఆ స్టేట్కి కూడా ఇంటిమేట్ చేస్తారు. అన్నౌన్ పర్సన్స్ జాయిన్ చేశారు కదండి, జాయిన్ చేసినప్పుడు ఆ కుర్రోళ్ళు అమౌంట్ అయ్యాన్న ఇక్కడ కట్టారండి హాస్పిటల్ ఎంత తీసుకున్నారు? ఆవిడ అంటామంటే నేను ఇంకా మనీ ఏమి ఛార్జ్ చేయలేదు. పేషెంట్ ఆల్రెడీ అడ్మిషన్లో ఉన్నారు కదా, వెళ్ళేటప్పుడు నేను ఛార్జ్ చేద్దామన్న నా ఆలోచన. ఇప్పుడైతే చెప్పలేదు జాయిన్ చేసుకున్నారంట. ఇప్పుడైతే నేనేం ఛార్జ్ చేయలేదని అంటున్నారు. డిశ్చార్జ్ అప్పుడు యూజువల్గా ఛార్జ్ చేస్తామని అంటున్నారు. ఓపీ తీయకుండా మేమేం గుర్తించడం, మన ముందేం జరగలేదు. అది మేము గుర్తించడం అంటే వచ్చారు కదా మన విషయం మీరు అనేది. ఇప్పుడైతే ఏమీ కట్టలేదని చెప్తున్నారు, కట్టించుకోలేదని చెప్తున్నారు. 300 రూపాయలు ఓపీ తీస్తారే కానీ లోపల డాక్టర్ గారు చూడలేదు కదా. అది ఇంత పెద్ద ఆపరేషన్ చేసేస్తున్నారు కదా, దానికి అమౌంట్ మాట్లాడకుండా ఆపరేషన్ ఏం చేయలేదండి. ఆపరేషన్ చేయలేదు, ప్రిపేర్ చేశారు. ఏదో కేస్ షీట్లో ఉన్న వివరాల ప్రకారం అయితే ఒక నిమిషం అండి. ఇప్పుడు అది మనం చూడలేదు, మరి ఏ టాబ్లెట్ వేసుకున్నారు అన్నది కూడా. కేస్ షీట్లో ఉన్న విషయాలు అయితే మాత్రం దానికి రిలేటెడ్గా లేవు. పేషెంట్ చెప్పడం మాత్రం మళ్ళీ అబార్షన్కి మమ్మల్ని అడ్మిట్ చేశారని చెప్తున్నారు. అది వాస్తవం. అదే ఇంతకుముందు ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఒకవేళ మేజర్స్ అయితే అలాగో హస్బెండ్